హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొలి కథానిక సంపుటి నుండి మరొక కథ విందాము. కథ పేరు చింతతొక్కు. రచించిన వారు ఆచార్య కొలకూరు రీనాగ్ గారు. చదువుతున్నది కరుణా సిరిమణి. ఏం కావాలా సారు అంది మిత్ర. కాళ్ళ కేజీ చింతతొక్కు అన్నాడు నారాయణప్ప. మిత్ర ఇవ్వలేదు. నారాయణప్ప వెళ్ళలేదు. మిత్ర పచ్చడి అంగడి అనంతపురంలో రామ్నగర్లో అందరికీ తెలుసు. షాపు తాళం తీసి తాళం గుత్తి బొడ్లో దొప్పుకుంది. కట్టెగుడ్డ తీసుకుని పచ్చళ్ళపైన దుమ్ము దులిపింది. పొరక్కట్టె తీసుకుని గదంతా నూకింది. దుమ్మెత్తి వీధిలో పోసింది. చేతులు కడుక్కొని పైట చెంగుతో తుడుచుకుని తూకం మిషను తూనికరాళ్ళు సర్ది పెట్టింది. మరిద్దరు పచ్చళ్ళు కావలసిన వాళ్ళు వచ్చి నిల్చున్నారు. ఏం కావాలా సార్లు అంది. 2 కేజీల శనక్కాయ పొడి అన్నాడు. 2 కేజీలు తూచి ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పైన పేపర్ చుట్టి స్టిక్కర్ అంటించింది. క్యారీ బ్యాగ్లో వేసిచ్చి దుడ్డు తీసుకొని లెక్క చూసుకొని కళ్ళకద్దుకొని గల్లపెట్టెలో పెట్టుకుంది. నాకు కాళ్ళ కేజీ చింతతొక్కు అన్నాడు నారాయణప్ప. నేను ముందుగా వచ్చాను, నాకివ్వకుండా వెనక వచ్చిన మనిషికిచ్చి పంపుతున్నావు అన్న నింద ఉంది. ఎంతసేపైనా మిత్ర పచ్చళ్ళ అంగడి ముందు నిలబడ్డం ఆయనకిష్టం, ఆ అప్పకిష్టం. పచ్చడని వచ్చేది ఆ అమ్మని చూస్తూ ఉండేది. మహాకుశాల. ఆ అమ్మని చూస్తుంటే అతగాడికి భలే గిల్లిగా ఉంటుంది. నిలబడ్డంతసేపు ఒళ్ళంతా శివశివలాడుతూ ఉంటుంది. ఆ అమ్మ అంటే ఈ అప్పకి భలే ఇదిలే. అందుకని ఆడే నిలబడుకొని ఉంటాడు. నారాయణప్ప కావాలనేది కాళ్ళ కేజీ చింతతొక్కు. అది ఏ రోజు అతగాడు కొన్నది లేదు, ఆ అమ్మి అమ్మింది లేదు. అడగటానికేమో అడుగుతాడు, ఊ అనో ఆ అనో ఆమె అనదు. ఆమె పని ఆమె చేసుకుపోతూ ఉంటుంది. ఇతగాడి పని ఇతగాడు చేసుకుంటూ పోతుంటాడు. ఇతగాడి పని ఏంటంటే మిత్రను చూస్తూ నిలబడటం. పొద్దు పొడవగానే వస్తాడు. అంగడి ఇంకా తీసి ఉండదు. ఆమె రాక చూస్తాడు. ఆమె కదలికలన్నీ చూస్తూ ఉంటాడు. ఆమె శరీరంలో కనిపించే అవయవాలు, వాటి కదలికలు తనవి తీరా చూస్తుంటాడు. ఫ్రీ టికెట్ లేదు, ఫ్రీ దర్శనం, సర్వాంగ దర్శనం. ఆ అమ్మ అతగాడిని పొమ్మనదు. ఇష్టమై కాదు, కష్టమే, కానీ పొమ్మనదు. అదే నారాయణప్పకు సదవకాశం, సద్భాగ్యం, కళ్ళకు కావలసిన ఆనందం. అతడు నమ్మకంగా కాళ్ళ కేజీ చింతతొక్కు అడుగుతాడు. చింతతొక్కు ఉంది, కాళ్ళ కేజీ తూకం రాయి లేదు. మిత్ర ఏది కాళ్ళ కేజీ అమ్మదు. చింతతొక్కు ఉంది, కానీ అంత చిల్లరగా అమ్మదు. లేదు, కాదు, ఇవ్వను, అలా వీల్లేదు అనదు మిత్ర. స్వామి రావటం పొడిచే సూర్యుడిని నెత్తిన పెట్టుకుని వస్తాడు. చింతతొక్కు అడుగుతాడు. అది కాళ్ళ కేజీ. ఆమె ఏమి చెప్పలేక కూరగాయలు ఆకుకూరలు కొంటారా అంటుంది. అంటే చింతతొక్కు నీకు అమ్మే అవకాశం లేదు, వెళ్ళిపోమని అంతరార్థం. అంగడి తెలిసిన మొదట్లోనే లేదు అనే మాట అనలేక ఊరికే ఉంటుంది, లేదా ఇతరులకు సరుకులు ఇస్తూ ఉంటుంది. మధ్యలో చూచి కొంత తృప్తి తీరి మాటలు పెట్టుకోవటానికి నా పని ఏం చేశా అంటాడు. చింతతొక్కు అనడంలో తనకున్న చింత, తనకున్న తొక్కే కోరికే బయటపడుతున్నాయని ఆ అప్ప ఆనందం. నీ ముఖం అన్నట్టు చూడటంలో ఆ అమ్మి చీదరింపంతా ఉంది. నా చింతతొక్కు 1/2 కేజీ ప్యాకెట్ ఉంది సారు. కాళ్ళ కేజీ కావల్లా? 1/2 కేజీ ఉంది. తెలివి లేదా? కాళ్ళ కేజీ అంటే వినరాలే సారు. అంగడి తెరుతానే లేదు అని ఎలా అనాలా సారు? మరి మూగిదైనా పట్ట నోరు తెరవరేం? 1/2 కేజీ కొండపోసోమి వదిలించుకోవాలని చూసింది. ఇల్లే కాళ్ళ కేజీ. మిత్రకు సహాయం చేసే పన్నోళ్ళు 2 వచ్చి ఎవరి పని వాళ్ళు చూసుకోసాగారు.
వచ్చిన వాళ్లకు కావలసినవి ఇచ్చి పంపుతున్నారు. మిత్ర డబ్బు తీసుకొని గల్లాపెట్టెలో పెడతా ఉంది. నా చింత తొక్కు కొంచెం ఊపుగానే అన్నాడు. నాలో ఇంకా ఊపు ఉందని చెప్పేకి. తట్టుకోదేవరా ఎలా తొక్కులాడుతుండాన్రా అంది పని మనిషి. నిన్ను అడిగితేనా అత్తరగాయ్, నువ్వు నోరు మూసుకో. నీ ఓనరు లేకపోయినా నీకేలా? పని మనిషి మిత్ర మాట్లాడలేదు. మాటకు మాట అంటే తగాదా. అంగడి ముందు అల్లజడి మంచిది కాదు. జనం వస్తున్నారు, కొంటున్నారు, పోతున్నారు. దొంగిలించి తెచ్చిన పసికర్ర ఆ కట్ట నిటారుగా నిలబడ్డాడు నారాయణప్ప. 1/2 కేజీ పాకెట్టు కొండబో స్వామి. ఎంత? 20 కదా సారు. దుడ్డంటే చెమట ఊరికే రాలా. ఏం నాకు వంట రోని 1/4 కేజీ సాల్. మిగిలిందే 1/4 కేజీ దుబారా అయిపోదా? డబ్బా మూద్దీస్తే ఎవరు కొనరు స్వామి. రూపాయికి అద్దెకి అమ్ముకుంటుంటివి, ఈ పొద్దు 20 కావాల్సి వచ్చినా? మిత్రకు ఒళ్ళు మండింది, ఏమీ మాట్లాడలేదు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథను ఇప్పుడు చదివి వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.